అట్టడుగు పేదలకు కార్పొరేట్ విద్య వైద్యం అందించడమే బీఎస్పీ పార్టీ లక్ష్యమని అందుకు తాము చివరి వరకు పోరాడుతూనే ఉంటామని నాగర్ కర్నూలు అసెంబ్లీ బీఎస్పీ అభ్యర్థి కొత్తపల్లి కుమార్ తెలిపారు. పేద విద్యార్థులకు ఉచిత విద్యను అందించి వారిని ఒక ఐఏఎస్ ఐపీఎస్ లాంటి స్థాయిలో చూడాలన్నదే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లక్ష్యమని అన్నారు. ఆర్ఎస్ఎస్పీ లక్ష్యాన్ని గ్రామాల్లో ప్రజలకు వివరిస్తూ ప్రచారం కొనసాగిస్తామంటున్న కొత్తపల్లి కుమార్తో మా పాలమూరు ప్రతినిధి ప్రదీప్ ఫేస్ టు ఫేస్. నాగర్ కర్నూలు జిల్లాలో బీఎస్పీ పార్టీ అభ్యర్థులు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి వివిధ పార్టీలు ఇంటిళ్ళు తిరుగుతూ ప్రజలతో మమేకమై ఉన్నారు. అయితే దీంట్లో భాగంగానే బీఎస్పీ పార్టీ కూడా ఇల్లు తిరుగుతూ తమ ఓటేయాలంటూ కూడా ప్రజలను అభ్యర్థించినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు మనతో పాటు నాగర్ కర్నూలు ఎమ్మెల్యే అభ్యర్థి కొత్తపల్లి కుమార్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్నా చెప్పండి, బీఎస్పీ పార్టీ నాగర్ కర్నూలు జిల్లాలో ఎట్లా ఉంది? మొట్టమొదటిగా అమ్మ ఛానల్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు. బహుజన సమాజ్ పార్టీ ఇంటర్వ్యూ చేయడం మేము చాలా గర్వంగా భావిస్తున్నాం. అదే రకంగా బహుజన సమాజ్ పార్టీ నాగర్ కర్నూలు జిల్లాలో ఎదుగుతున్న పార్టీ ఉంది. కాకపోతే ఇంకా తెలంగాణ వాదంలో తెలంగాణ కావాలి, తెలంగాణ 2001 నుంచి అందరు తెలంగాణ కోసం పనిచేసినాం కాబట్టి ఇప్పుడు బహుజనవాదం కోసం పనిచేయాలని చెప్పి బహుజన సమాజ్ పార్టీ వైపు ప్రజలు వస్తూ ఉన్నారు. దీనికి తగ్గ తేడా ఏంటంటే తెలంగాణ సెంటిమెంట్ను అడ్డం పెట్టుకొని తెలంగాణ రావాలనంటే ప్రతి ఒక్క మనిషి, ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క నాయకుడు, ప్రతి తల్లి, ప్రతి బిడ్డ తెలంగాణ వైపే ఉన్నది. తెలంగాణ వచ్చినాక ఏందని తెలిసిపోయింది ప్రజలకు. అసలు తెలంగాణ వస్తే గిట్లే ఆంధ్రుల పరిపాలన కంటే తెలంగాణల పరిపాలన చాలా ఘోరంగా ఉందనేది ప్రజలకు తెలిసిపోయింది. అందుకే అయ్యా తెలంగాణ వచ్చినా రాకపోయినా, ఉన్నా లేకపోయినా వీళ్ళంతా ఈ ప్రజలకు మేలు చేయరు, కేవలం బడుగు బలహీన వర్గాలు మాత్రం అధికారం ఉంటే తప్ప మేలు జరగదనేది ప్రజలు భావిస్తూ ప్రతి విలేజ్లో బహుజనవాదం నిత్యం బలపడతామని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. బీఆర్ఎస్ పార్టీలో తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించి టీఆర్ఎస్ పార్టీలో ఉద్యమ నాయకుడిగా ఉద్యమం చేసి ఆ పార్టీ నుంచి ఎందుకు బయటకు రావాల్సి వచ్చింది? అయితే ఒకటేంటంటే తెలంగాణ రకం తెలంగాణ కావాలనుకున్నాం. కానీ తెలంగాణ వచ్చినాక ఏదైతే బడుగు బలహీన వర్గాలకు అసలు అందులో అన్యాయం జరుగుతూ ఉంది. అంటే ఆంధ్రలో ఎలా పరిపాలించారో సేమ్ తెలంగాణ పరిపాలన అట్లే ఉంది. కేసీఆర్ ఏముందంటే ఏదైతే టీఆర్ఎస్ పాలనలో ఆధిపత్యం అంటే వెలమ సామాజిక వర్గానికి, తర్వాత రెడ్డి సామాజిక 2 వర్గాలకు మాత్రం మేలు జరుగుతూ ఉంది ఈ తెలంగాణలో. కానీ మిగతా సామాజిక వర్గాలకు ఎస్సీలకు కానీ, ఎస్టీలకు కానీ, బీసీలకు కానీ, మైనార్టీలకు కానీ, అగ్రవర్లో ఉన్నటువంటి బ్రాహ్మణ్స్ కానీ, తర్వాత వైశ్యులకు కానీ ఇట్లాంటి వాళ్ళకి ఏం న్యాయం లేదు. ఏదైనా 2 వర్గాలు, ఒక పక్క రెడ్డిలు, ఒక పక్క వెలమలు. అంటే ఎంతసేపు చెప్పు వాళ్ళ కోసం పథకాలు కూడా వాళ్ళ బెనిఫిట్ కోసమే, వాళ్ళ మేలు కోసమే. ఏ పాలన తీసుకో, నువ్వు రైతు బంధు తీసుకో, తర్వాత రైతు బంధు తీసుకున్నా, ఏ పథకాలు తీసుకున్నా ఒక సామాన్యునికి రేషన్ కార్డు ఇవ్వలేని పరిస్థితిలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నది. ఇంకెందుకు ఉండాలన్నా అనేది మా యొక్క ఆలోచన. అందుకే ప్రతినిత్యం పేదల వైపు ఉండాలని, ఏంటంటే దోపిడి వర్గాలకు దోపిడి ఎక్కడ జరుగుతుందో దాన్ని ఎదిరించాలనే స్వభావం మొదటి నుంచి మాకున్నది. కాబట్టి అదే రకంగా టీఆర్ఎస్లో దోపిడికి వ్యతిరేకంగా దోపిడి జరుగుతూ ఉంది. అందులో ఉండి ఎదిరించలేము. ఏదేమైనా సరే దానికి బడుగు బలహీన వర్గాల పేదల పక్షాన ఉండి అదేదో బహుజన సమాజ్ పార్టీతో పోతేనే సాధ్యమైతే తెలిసి నేను బీఎస్పీ జాయిన్ అయినాను ప్రధానంగా. అంతకంటే ముఖ్యం ఏంటంటే నేను ఎంపీపీగా నేను సర్పంచ్ పోటీ చేసిన, తర్వాత ఎంపీటీసీ పోటీ చేసిన, తర్వాత ఎంపీపీగా పోటీ చేసిన. ఏది చేసినా కూడా ఏదైతే స్థానిక ఎమ్మెల్యే మరి జనార్దన్ రెడ్డి గారు నాకు బీఫామ్ ఇవ్వలేకపోయాడు. తర్వాత సింగిల్ విండో చైర్మన్ అడిగిన, అన్న నాకు సింగిల్ చైర్మన్ కావాలన్నా, మార్కెట్ చైర్మన్ కావాలన్నా, ఏదైనా కూడా ఎంతసేపు ప్రజలు మెచ్చుకోవాలి, ప్రజల తీర్పును గౌరవించాలి. కానీ డబ్బులు ఉన్నాయంటే వేల కోట్ల రూపాయలు అందరు పెడుతున్నారు. నేనేమంటే టీఆర్ఎస్ అయినా, కాంగ్రెస్ అయినా, బీజేపీ అయినా వీళ్ళు ముగ్గురు వేల కోట్ల రూపాయలు పెట్టి నువ్వు మందు బుక్ చేసినావు కదా, మీకు దమ్ము ధైర్యం ఉంటే, మీకు చేతనైతే మందు లేకుండా మీ గ్రామాలకు వెళ్ళండి. చేతనైతే పంప. నేను బుక్ చేసినప్పుడు చెప్పగలను, ఏడాడు బుక్ చేసిన, ఏడాడు మీరు మందులు దాపండి, ఏడాడు మీరు దగ్గర ఉన్నాయి, మొత్తం మా దగ్గర ఉంది. నీవు ఎట్లా మందు తీసుకుపోతావో, నీవు ఎట్లా వస్తావో బహుజన సమాజ్ పార్టీ బరాబర్ చూస్తుంది, నీ ఆట మాత్రం కట్టిస్తుంది. అయితే ఇది ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా 14 నియోజకవర్గాల్లో పోటీ చేయబోతున్నట్టు ప్రధాన పార్టీలైన బీజేపీ, బీఆర్ఎస్ మరియు కాంగ్రెస్ పార్టీలకు దీటుగా అట్టడుగు వర్గాలకు కూడా ఆ అభివృద్ధిలోకి వచ్చే విధంగా తమ మేనిఫెస్టో ఉండబోతుందంటూ బీఎస్పీ పార్టీ పైన ప్రజల్లో మంచి విశ్వాసం ఉందంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ రాజేష్తో ప్రదీప్,
అమ్మా న్యూస్ నాగర్ కర్నూలు నుంచి. నాగర్ కర్నూలు జిల్లాలో బీఎస్పీ పార్టీ అభ్యర్థులు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి వివిధ పార్టీలు ఇంటిళ్ళు తిరుగుతూ ప్రజలతో మమేకమై ఉన్నారు. అయితే దీంట్లో భాగంగానే బీఎస్పీ పార్టీ కూడా ఇల్లు తిరుగుతూ తమ ఓటేయాలంటూ కూడా ప్రజలను అభ్యర్థించినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు మనతో పాటు నాగర్ కర్నూలు ఎమ్మెల్యే అభ్యర్థి కొత్తపల్లి కుమార్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్నా చెప్పండి, బీఎస్పీ పార్టీ నాగర్ కర్నూలు జిల్లాలో ఎట్లా ఉంది? మొట్టమొదటిగా అమ్మ ఛానల్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు. బహుజన సమాజ్ పార్టీ ఇంటర్వ్యూ చేయడం మేము చాలా గర్వంగా భావిస్తున్నాం. అదే రకంగా బహుజన సమాజ్ పార్టీ నాగర్ కర్నూలు జిల్లాలో ఎదుగుతున్న పార్టీ ఉంది. కాకపోతే ఇంకా తెలంగాణ వాదంలో తెలంగాణ కావాలి, తెలంగాణ 2001 నుంచి అందరు తెలంగాణ కోసం పనిచేసినాం కాబట్టి ఇప్పుడు బహుజనవాదం కోసం పనిచేయాలని చెప్పి బహుజన సమాజ్ పార్టీ వైపు ప్రజలు వస్తూ ఉన్నారు. దీనికి తగ్గ తేడా ఏంటంటే తెలంగాణ సెంటిమెంట్ను అడ్డం పెట్టుకొని తెలంగాణ రావాలనంటే ప్రతి ఒక్క మనిషి, ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క నాయకుడు, ప్రతి తల్లి, ప్రతి బిడ్డ తెలంగాణ వైపే ఉన్నది. తెలంగాణ వచ్చినాక ఏందని తెలిసిపోయింది ప్రజలకు. అసలు తెలంగాణ వస్తే గిట్లే ఆంధ్రుల పరిపాలన కంటే తెలంగాణల పరిపాలన చాలా ఘోరంగా ఉందనేది ప్రజలకు తెలిసిపోయింది. అందుకే అయ్యా తెలంగాణ వచ్చినా రాకపోయినా, ఉన్నా లేకపోయినా వీళ్ళంతా ఈ ప్రజలకు మేలు చేయరు, కేవలం బడుగు బలహీన వర్గాలు మాత్రం అధికారం ఉంటే తప్ప మేలు జరగదు అనేది ప్రజలు భావిస్తూ ప్రతి విలేజ్లో బహుజనవాదం నిత్యం బలపడతామని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. బీఆర్ఎస్ పార్టీలో తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించి టీఆర్ఎస్ పార్టీలో ఉద్యమ నాయకుడిగా ఉద్యమం చేసి ఆ పార్టీ నుంచి ఎందుకు బయటికి రావాల్సి వచ్చింది? అయితే ఒకటేంటంటే తెలంగాణ రాకం తెలంగాణ కావాలనుకున్నాం. కానీ తెలంగాణ వచ్చినాక ఏదైతే బడుగు బలహీన వర్గాలకు అసలు అందులో అన్యాయం జరుగుతూ ఉంది. అంటే ఆంధ్రలో ఎలా పరిపాలించారో సేమ్ తెలంగాణ పరిపాలన అట్లే ఉంది. కేసీఆర్ ఏముందంటే ఏదైతే టీఆర్ఎస్ పాలనలో ఆధిపత్యం అంటే వెలమ సామాజిక వర్గానికి, తర్వాత రెడ్డి సామాజిక 2 వర్గాలకు మాత్రం మేలు జరుగుతూ ఉంది ఈ తెలంగాణలో. కానీ మిగతా సామాజిక వర్గాలకు ఎస్సీలకు కానీ, ఎస్టీలకు కానీ, బీసీలకు కానీ, మైనార్టీలకు కానీ, అగ్రవర్ణంలో ఉన్నటువంటి బ్రాహ్మణ్స్ కానీ, తర్వాత వైశ్యులకు కానీ ఇట్లాంటి వాళ్ళకేం న్యాయం లేదు. ఏదైనా 2 వర్గాలు, ఒక పక్క రెడ్డిలు, ఒక పక్క వెలమలు. అంటే ఎంతసేపు చెప్పు వాళ్ళ కోసం పథకాలు కూడా వాళ్ళ బెనిఫిట్ కోసమే, వాళ్ళ మేలు కోసమే. ఏ పాలన తీసుకో, నువ్వు రైతు బంధు తీసుకో, తర్వాత రైతు బంధు తీసుకున్నా, ఏ పథకాలు తీసుకున్నా ఒక సామాన్యునికి రేషన్ కార్డు ఇవ్వలేని పరిస్థితిలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నది. ఇంకెందుకు ఉండాలన్నా అనేది మా ఒక ఆలోచన. అందుకే ప్రతినిత్యం పేదల వైపు ఉండాలని, ఏంటంటే దోపిడి వర్గాలకు దోపిడి ఎక్కడ జరుగుతుందో దాన్ని ఎదిరించాలనే స్వభావం మొదటి నుంచి మాకున్నది. కాబట్టి అదే రకంగా టీఆర్ఎస్లో దోపిడికి వ్యతిరేకంగా దోపిడి జరుగుతూ ఉంది. అందులో ఉండి ఎదిరించలేము. ఏదేమైనా సరే దానికి బడుగు బలహీన వర్గాల పేదల పక్షాన ఉండి అదేదో బహుజన సమాజ్ పార్టీతో పోతేనే సాధ్యమైతే తెలిసి నేను బీఎస్పీ జాయిన్ అయినాను ప్రధానంగా. అంతకంటే ముఖ్యం ఏంటంటే నేను ఎంపీపీగా నేను సర్పంచ్ పోటీ చేసిన, తర్వాత ఎంపీటీసీ పోటీ చేసిన, తర్వాత ఎంపీపీగా పోటీ చేసిన. ఏది చేసినా కూడా ఏదైతే స్థానిక ఎమ్మెల్యే మరి జనార్దన్ రెడ్డి గారు నాకు బీఫామ్ ఇవ్వలేకపోయాడు. తర్వాత సింగిల్ విండో చైర్మన్ అడిగిన, అన్న నాకు సింగిల్ చైర్మన్ కావాలన్నా, మార్కెట్ చైర్మన్ కావాలన్నా, ఏదైనా కూడా ఎంతసేపు చెప్పు అది జనరల్ సీట్ కదా, అది మాకే ఉండాలి కదా. అరే జనరలే ఉంటుంది, ప్రజల ఒక పార్టీకి పనిచేసే జనరల్ ఎస్సీ ఎస్టీ ఉంటుంది, అది సాధ్యం కాదు కదా. ఏదైతే నిజమైన కార్యకర్తకు గుర్తింపు లేనప్పుడు ఎంతసేపు చెప్పున్నా ఇది వాళ్ళ పార్టీ తెలిసిపోయింది, ఇది వెలమల పార్టీ, రెడ్ల పార్టీ, ఇది మాకు న్యాయం జరగదు, కేవలం బీఫామ్ ఉన్నందుకే నిన్నే అడుకోవాల్సి వస్తుంది కదా. అసలు ఏదో బహుజన సమాజ్ పార్టీకి పోతే పేదలకు పనిచేస్తే బీఫామ్ నాకు కూడా ఇస్తారు కదా అనే కాన్సెప్ట్తో నేను బీఎస్పీలోకి వచ్చిన. అప్పటి నుంచి నాకు మంచిగా ఉందన్న బీఎస్పీలో ప్రధానంగా. ఏదైతే తెలంగాణ ఉద్యమం రాకముందు నాగర్ కర్నూలు, వచ్చిన తర్వాత నాగర్ కర్నూలు తేడా ఉందంటున్నారు. అంటే అభివృద్ధి చేశాము అనడానికి నాగర్ కర్నూలు ప్రధాన కేంద్రంగా చూపిస్తున్నారు అధికార పార్టీ. దీన్ని మీరు ఎట్లా సమర్థిస్తారు? ఒకటేనా, తెలంగాణ రాకముందు నాగర్ కర్నూలు ప్రాంతంలో ఈత చెట్లు శిల్కలు ఉన్నాయి. కానీ తెలంగాణ వచ్చినాక లైట్లు వేసి ఒక ఈత జగ్గలు తెచ్చి రోళ్లపోటు వాటి ఇదే అభివృద్ధి అని చెప్పి ఎమ్మెల్యే చెప్తున్నాడు. అంటే ఈత చెట్లు మేము చూడలేదా ఎక్కడ కూడా? ఈ రోడ్డు పోటీ వాతి, చెట్లు వాతి, పూల వనాలు పెట్టి చేస్తే కాదు కదా అభివృద్ధి. నేనేమంటా, ఒక్క ఊరిలో నాగర్ కర్నూలు ఒక్క ఊర్లో, ఏ ఊర్లో ఒక్క డబుల్ బెడ్లో ఇల్లు నువ్వు శాంక్షన్ చేసినావా, ఇది ఓపెనింగ్ చేసినావా చెప్పు, అదే అభివృద్ధి అన్నాం. అదే రకంగా నువ్వు నాగర్ కర్నూలు సీసీ రోడ్లు వేసి, సీసీ రోడ్లు అంటే అభివృద్ధి కాదు కదన్నా.
ఒక పేదవాడు నేనేమంటానా ఇప్పటికి పోదాంపా ఈ నిమిషానికి పోదాం ఒట్టెంలో ప్రతి గ్రామాలలో ఒక బాత్రూంలో ఇంట్లో ఉండరా లేదా పోదాంపా ఇప్పుడు ఈ నిమిషానికి పోదాం ఒకవేళ అట్లా నేను చూపించకపోతే దీనికి ఎంత సవాల్ దేనికంటే సిద్ధంగా ఉండ ఒక బాత్రూంలో ఒక మహిళ భర్త ఉంది ఒక సిలిండర్ పెట్టుకొని ఒక ఇల్లు పెట్టుకొని ఒక పిల్లగాని పెట్టుకొని ఆ ఇంట్లో ఇద్దరు మహిళలు ఒట్టెం గ్రామం ఇద్దరు భర్త ఉన్నారు అట్లా ఏ గ్రామాలు తీసుకున్నా ఒక పందికొక్కులు ఉండేటువంటి ఇళ్ళులో తేళ్ల మధ్య పౌల మధ్య పేదలు మరి జీవనం కొనసాగిస్తారు దీన్ని ఏమంటాడో ఎమ్మెల్యే చెప్పాను అభివృద్ధి అంటే అది తెలిసిపోతుంది అప్పుడే అయితే మీరు ప్రచారంలో భాగంగా తిరుగుతున్నారు ప్రచారం చేస్తున్నారు ఎట్లా ఉంది స్పందన బీఎస్పీ పార్టీ ఒకవేళ అధికారంలోకి వస్తే ఏం హామీలు ఇవ్వబోతున్నారు అన్న బహుజన సమాజ్ పార్టీ అధికారంలోకి వస్తే పేదలకు మొట్టమొదటి ఇండ్లు అన్న ఫస్ట్ మా ఏజెండా అంటే పేదలకు ఇండ్లు తర్వాత లెట్రూమ్ బాత్రూములు తర్వాత వాళ్ళకు ఉపాధి తర్వాత విద్య ప్రధానంగా విద్య మీద మాత్రం విద్య మీద చాలా మేము నమ్మకం ఉన్న విద్యను ప్రజలకు దగ్గరికి వెళ్ళాలి కార్పొరేట్ విద్య కాదు పేద ప్రజలకు విద్య కావాలి తర్వాత వైద్యం కూడా ఉచితంగా వైద్యం అందాలి భారత రాజ్యాంగంలో పొందుపరిచింది విద్య వైద్యం న్యాయం ఇది మూడు గట్ల ప్రజలకు విద్యా వైద్యం న్యాయస్థానం గట్రా ప్రజలకు ఉచితంగా దక్కిందంటే ఈ దేశం ఎప్పటికైనా ముందలుకొద్దని చెప్పి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపరిచినది కానీ దానికి భిన్నంగా విద్యా వైద్యం న్యాయం మొత్తం పిరం అయిపోయింది అందుకే సామాన్యునికి అందుకే అన్యాయం జరుగుతూ ఉంది అదే రకంగా 10 లక్షల ఉద్యోగాలు ఆ 10 లక్షల ఉద్యోగాల్లో 50% మహిళలకు రిజర్వేషన్ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ కల్పించాడు అదే రకంగా మా మేనిఫెస్టోలో మహానీయుల పైన మహాత్మా జ్యోతిరావు పూలే శ్రీకాంతాచారి తర్వాత బెల్లి లలిత పైన ఇట్లా మహానీయుల పేరు మీద రకరకాల పథకాలు పెట్టి వాళ్ళ యొక్క పథకాలు గద్దర్ మీద కూడా అంటే ఇట్లాంటి మహానీయుల పైన ఒక పోరాట యోధుల పైన మరి మా మేనిఫెస్టో తయారు చేసినాడు అది ప్రజలకు చేరువ తీసుకుపోయి అది గట్లా ఇంప్లిమెంట్ అయితే ఈ తెలంగాణ భారతదేశం నెంబర్ 1 రాష్ట్రంగా మిగులుతుంది మా మేనిఫెస్టో గట్లా అది ప్రజలు చాలా ఇంటలెక్చువల్స్ మేధావులు చదువుకున్న ప్రతి వాళ్ళు చదివి అరే ఇంత గొప్పగా ఉందా మేనిఫెస్టో మేము ఉచిత పథకాలు ఎక్కడ చెప్పలేదు వీళ్ళు ఏమంటారంటే ఒక సిలిండర్ అంట 400 సిలిండర్ అంటే ఒక అయినట్టు 500 సిలిండర్ ఒక అయినట్టు మరి సిలిండర్ రేట్ తగ్గించాలని చెప్పి వీళ్ళే ఈ టీఆర్ఎస్ కాంగ్రెస్ ఇద్దరు కలిసి మరి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేశారు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలే సిలిండర్లు పెట్టుకొని మహిళలతో ఉన్న ఉద్యమాలు చేశారు మరి ఎట్లా తగ్గిస్తావు ఎట్లా నీవు చేయగలుగుతావు అది నీకు తెలియలే అప్పుడు నీకు తెలియదా మరి ఇది ఈ మోసపూరితమైన వాగ్దానాలు ప్రజలకు మంచిది కాదు నిజం చెప్పాలి ప్రజల్ని ఎప్పుడైతే నువ్వు మోసం చేస్తున్నావంటే ప్రజల్ని ఎప్పుడు కానీ మోసం చేసినావంటే ఎప్పుడు కూడా మంచిది కాదు ఈ దేశ ప్రజల వాళ్ళు ఈ దేశంలో మనం ఈ దేశం ముందరికి వెళ్ళాలి తెలంగాణ రాష్ట్రం ముందలు కూడా అలా కోరిక ఉండాలి కానీ ఈ తెలంగాణ ప్రజలను మోసం చేయాలనుకున్నటువంటి పార్టీలు ఎవరు కూడా అది మంచిది కాదు అందుకే టీఆర్ఎస్ అయినా కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా ఈ 3 పార్టీలు ఒకే గూటి పక్షులు అందుకే బహుజన సమాజ్ పార్టీ ఆదరించాలని చెప్పి ప్రతి గడపకు ప్రతి తల్లికి ప్రతి గడపకు వెళ్తాను ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ప్రధానంగా నాగర్ కర్నూలు ఎక్కడెక్కడ పోటీ చేయబోతున్నారు ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా పోటీ చేయబోతున్నారు ఉమ్మడి పాలమూరు జిల్లా మొత్తం పోటీ చేస్తున్నాం ప్రధానంగా నేను నాగర్ కర్నూలు జిల్లా వాసిని కాబట్టి ఇప్పుడైతే ప్రధానంగా నాకైతే టికెట్ డిక్లేర్ చేసిండు తర్వాత రేపు మాపు మరి కొల్లాపూరు అచ్చంపేట కలకుర్తి కూడా డిక్లేర్ కాబోతుంది అయితే మేము కూడా వ్యూహాత్మకంగా టికెట్ ఎట్లా ఇవ్వాలి మాకు కూడా రాజకీయ పార్టీ వ్యూహాత్మకత ఉంటుంది కదా మరి ఇక్కడ డిక్లేర్ చేసారు కొల్లాపూర్ కానీ అచ్చంపేట కానీ తర్వాత కలకుర్తి కానీ ఒక టైం వీళ్ళ బీజేపీ ఈ పార్టీలన్నీ డిక్లేర్ అయినాక మేము కూడా టికెట్ డిక్లేర్ చేసి తప్పకుండా నాగర్ కర్నూలు జిల్లాలో ప్రధాన పార్టీలకు వాళ్ళు అనుకున్న ప్రధాన పార్టీలు మేము బలమైన పార్టీలు అంటారు బలమైన పార్టీలని అర్థాన్ని నేను ఒక మాట చెప్తానా డబ్బులు ఉంటేనే బలమని వాళ్ళు అనుకుంటా ఉన్నారు నేనేమంటే డబ్బులే బలవంతులు గారు ప్రజలు మెచ్చుకోవాలి ప్రజల తీర్పును గౌరవించాలి కానీ డబ్బులు ఉన్నాయంటే వేల కోట్ల రూపాయలు అందరు పెడుతున్నారు నేనేమంటే టీఆర్ఎస్ అయినా కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా వీళ్ళు ముగ్గురు వేల కోట్ల రూపాయలు పెట్టి నువ్వు మందు బుక్ చేసినావు కదా మీకు దమ్ము ధైర్యం ఉంటే మీకు చేతనైతే మందు లేకుండా మీ గ్రామాలకు వెళ్ళండి చేతనైతే పంప నేను బుక్ చేసినప్పుడు చెప్పగలదు ఏడాడు బుక్ చేసిన ఏడ మీరు మందులు దాపెట్టి ఏడ మీరు దగ్గర ఉన్నాయి మొత్తం మా దగ్గర ఉంది నీవు ఎట్లా మందు తీసుకుపోతావో నీవు ఎట్లా వస్తావో బహుజన సమాజ్ పార్టీ బరాబర్ చూస్తుంది నీ ఆట మాత్రం కట్టిస్తుంది అయితే ఇది ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా 14 నియోజకవర్గాల్లో పోటీ చేయబోతున్నట్టు ప్రధాన పార్టీలైన బీజేపీ బీఆర్ఎస్ మరియు కాంగ్రెస్ పార్టీలకు దీటుగా అట్టడుగు వర్గాలకు కూడా ఆ అభివృద్ధిలోకి వచ్చే విధంగా తమ మేనిఫెస్టో ఉండబోతుందంటూ బీఎస్పీ పార్టీ పైన ప్రజల్లో మంచి విశ్వాసం ఉందంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ రాజేష్తో ప్రదీప్, అమ్మా న్యూస్, నాగర్ కర్నూలు నుంచి.